హలో స్టూడెంట్స్, సర్కిల్లో ఎక్సైజ్ సి లో ఈ త్రీ ప్రాబ్లమ్ చెప్తే ఎక్సైజ్ సి కంప్లీట్ అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ మనకు పబ్లిక్ ఎగ్జామ్లో ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో అన్నీ చెప్పేశాను. ఈ త్రీ చెప్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇది అయిపోయినాక ఎక్సైజ్ డిలో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫార్ములాస్ ఏమి చెప్పి దాని మీద ప్రాబ్లం చేద్దాం. ఈ త్రీ ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్ మా ఒకసారి చూడండి. ప్రాబ్లం ఏంటంటే చూడండి, ఫస్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. Find the equation of the tangent to the circle x square plus y square minus 4x plus 6y minus 12 equal 0, which are parallel to x plus y minus 8 equal 0. ఇక్కడ ఏమన్నాడు? ప్యారలల్ అంటే ఏంది మా? టూ లైన్స్ ఈక్వల్ ఉంటాయి, దాన్ని ప్యారలల్ అంటాం. నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ అదే వస్తుంది, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? పర్పెండిక్యులర్ అంటే 90 degrees. ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఏమంటున్నాడు? యాంగిల్ 45 degrees అంటున్నాడు. ఒక్కొక్క ప్రాబ్లం కు ఒక చిన్న డిఫరెన్స్ మా, రిమైనింగ్ మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఇస్. అదే నీకేమంటున్నాడు? ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అన్నాడు. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఏమని చెప్పాను? రూట్ S11 అని, రూట్ S11 x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. ఎలా చేస్తాను చూడండి. ఫస్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ సర్కిల్. ఫస్ట్ గివెన్ సర్కిల్ తీసుకుందాం. గివెన్ సర్కిల్ S is equal to ఏమి ఇచ్చాడు మా? x square plus y square minus 4x plus 6y minus 12 equal to 0. నుంచి మనకు 2g వెళ్ళిపోవాలి. 2g is equal to x కోసం ఎంత? minus 4. g is equal to minus 4 by 2. 2 1 ja 2 2 ja. g is equal to minus 2. g వాల్యూ వచ్చింది. మళ్ళీ f వెళ్ళాల. 2f is equal to y కోసం ఎంత? 6. f is equal to 6 by 2. 2 1 ja 2 3 ja. f is equal to 3. f వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది? -12. సి ఈజ్ ఈక్వల్ టు -12. ఇంకా మనకి ఏం కావాలి? ఇప్పుడు రేడియస్ కావాలి. రేడియస్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఆర్ ఈక్వల్ టు జీ స్క్వేర్ అంటే -2 స్క్వేర్ ఎంతమ్మా? 4 ప్లస్ ఎఫ్ స్క్వేర్ 3 స్క్వేర్ 9 మైనస్ ఆర్ మైనస్ ప్లస్ 12. ఆర్ ఈక్వల్ టు 9 ప్లస్ 4 13 ప్లస్ 12 25 అంటే రూట్ 25. రూట్ 25 అంటే ఆర్ ఎంతమ్మా? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5. మనకి ఇచ్చాడు గివెన్ లైన్. రాసుకో, గివెన్ లైన్ ఇచ్చేదే రాసుకోమద్దు. గివెన్ లైన్ ఏమి ఇచ్చాడమ్మా? ఎక్స్ ప్లస్ వై మైనస్ 8 ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్. మనకి ఏమంటున్నాడు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద సర్కిల్ విచ్ ఆర్ ప్యారలల్ టు అన్నాడు. ఏ దానికి? ఈక్వేషన్ కు ప్యారలల్ రాడు. అప్పుడు మనకి ఏమే ఈక్వేషన్ చూడమ్మా? ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ చూడమ్మా, మనకు ఈ లైన్ ఇచ్చినాడు. ఈ లైన్ ఏ ఫామ్ లో ఉంది? ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. మీకు స్టార్టింగ్ లో చెప్పాను, ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ స్లోప్ ఎం ఈక్వల్ టు, అంటే స్లోప్ ఎం ఉంటే ఫార్ములా చెప్పాను, వై ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎక్స్ ప్లస్ జి ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. ఫార్ములా చెప్పాను. ఒక ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఇచ్చి ఒక లైన్ ఇచ్చి స్లోప్ అనుకోవాలంటే ఫార్ములా ఏం చెప్పాను మీకు? వై ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎక్స్ ప్లస్ జి ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. ఆర్ వచ్చింది మనకు. ఆర్ వచ్చిందే. నీకు ఎఫ్ వాల్యూ జీ వాల్యూ, ఆల్రెడీ జీ వాల్యూ ఎఫ్ వాల్యూ. నీకు ఏం కావాలా? ఇక్కడ ఎఫ్ వచ్చింది, ఇక్కడ జీ వచ్చింది, ఆర్ వచ్చింది. ఎం కావాలి. ఎం అంటే ఈ ఈక్వేషన్ ఎలా ఉంది? ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ ఈక్వల్ 0. మనకి ఏదైనా ఒక లైన్ ఇస్తే స్లోప్ ఎలా కనుక్కుంటాం? మైనస్ ఏ బై బి. అంటే ఈ ఫామ్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? దీని స్లోప్ ఏమవుతుంది? స్లోప్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై బి. మైనస్ ఏ అంటే ఎక్స్ కోసం ఉంటుంది మా 1 బై వై ఏమవుతుంది మా 1. అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? -1. నీకు ఎం వచ్చేస్తుంది. ఇంకేం కావాలి మనకు? ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ స్లోప్ కావాలి. ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ parallel to equation. మనకి ఏమంటున్నాడు? ప్యారలల్ అంటాడు. వాట్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ స్లోప్ ఆఫ్ ప్యారలల్? చూడమ్మా, ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద స్లోప్ ఆఫ్ ఏదానికి ప్యారలల్? ఎస్ ఈక్వల్ 0. ప్యారలల్ అంటే మీకు ఫార్ములా ఏం చెప్పాను? వై ఈజ్ ఈక్వల్ టు చూడమ్మా, y plus f equal to m into x plus g plus r minus r into
స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. 3 ప్రాబ్లమ్స్ ఇదే ఫార్ములా. ఏమంటే స్లోప్ ఒకటి చేంజ్ అవుతుంది. చూడమ్మా ఇప్పుడు వై అంటే ఇక్కడ వై కదమ్మా, వై ప్లస్ ఎఫ్ వాల్యూ ఉంది 3 ఈక్వల్ టు ఎం వాల్యూ ఉందమ్మా -1. 4 మార్క్స్ ఆర్ 2 మార్క్స్ పడమ్మా ఎక్స్ ప్లస్ జీ వాల్యూ ఉంది -2 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ వాల్యూ ఉంది 5 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ అంటే -1 స్క్వేర్. చూడమ్మా y ప్లస్ 3 ఈక్వల్ టు -1 ఎక్స్ -2 ప్లస్ ఆర్ -5 ఇంటూ -1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 రూట్ 2. చూడమ్మా ఇప్పుడు y ప్లస్ 3 ఈక్వల్ టు -1 ఇంటూ ఎక్స్ ఆర్ మైనస్ ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ ఆర్ -5 ఇంటూ రూట్. మనకి ఎప్పుడైనా ఫామ్ ఎట్లా వస్తుంది, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఫామ్లో రావాలి. కాబట్టి -x ఇతరులకు వస్తుంది ప్లస్ ఎక్స్ ఇది అలాగే ఉంటుంది మా +y ప్లస్ 3 ప్లస్ 2 ఇతరులకు వస్తే -2 ప్లస్ ఆర్ -5 ఇంటూ రూట్. అప్పుడు మా ఎక్స్ ప్లస్ వై ప్లస్ 3లో -2 పోతే +1 ప్లస్ ఆర్ -5 ఇంటూ రూట్ ఈక్వల్ టు 0. ఇక్కడ 0 అయిపోయి. స్లోప్ ఆఫ్ ద ప్యారలల్ ఆఫ్ ద స్లోప్ అన్నప్పుడు 2 మార్క్స్ టు 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఖచ్చితంగా ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇదే ప్రాబ్లం, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద సర్కిల్ x² ప్లస్ y² 2x - 2y - 3 = 0 విచ్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద స్లోప్ అంటున్నాడు. ఒక లైన్ ఇచ్చినాడు, స్లోప్ ఇచ్చినాడు. ప్యారలల్ అంటే స్లోప్, అదే పర్పెండిక్యులర్ స్లోప్ ఏం చేస్తాం మనం, పర్పెండిక్యులర్ అయితే స్లోప్ ఇది పర్పెండిక్యులర్ స్లోప్ చేస్తాము m ఈక్వల్ టు -1/m. అంటే ఎగ్జాంపుల్ -1/m ఏమొచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది అంటే -1 అంటే -1. ఒకవేళ m ఈక్వల్ టు -1/3 వచ్చింది ఫార్ములా ఏంది మనకు -1/m అంటే -1/m అంటే వచ్చింది మనకు -1/3. పైకి పోతే -3 ఈక్వల్ అలా. చూడమ్మా సేమ్ ప్రాబ్లము. ఏమంటే మనకు స్లోప్ ఒక్కటి ఏమో అంటే పర్పెండిక్యులర్. ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఇది ఇలాగే ఉంటుంది, జస్ట్ పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి చేంజ్ అవుతుంది మనకు అంతే. ఈక్వేషన్ చేంజ్ అవుతుంది, తర్వాత రేడియస్ ఒక్కటి చేంజ్ అయ్యి మొత్తం అది చూడండి. చూడమ్మా తీసుకోండి. ఫస్ట్ ఏం చూద్దాం, గివెన్ సర్కిల్ ఈక్వేషన్ x² ప్లస్ y² ప్లస్ 2x మైనస్ 2y ఈక్వల్ టు 0. ఇది నుంచి మనకి కావాలా 2g ఈక్వల్ టు x కోసం 2, g ఈక్వల్ 2/2, g ఈక్వల్ టు 1, 2f ఈక్వల్ టు -2, f ఈక్వల్ టు -2/2, f ఈక్వల్ టు -1, c ఈక్వల్ టు 0. c లేదు మనం, c ఈక్వల్ టు 3. -2/3 ఈక్వల్ టు 0, c ఈక్వల్ టు -3. GFC తెలుసు మనకు. రేడియస్ కావాలి, రేడియస్ r ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ r ఈక్వల్ టు g² మీన్స్ 1² 1 ప్లస్ h² -1² 1 మైనస్ c వాల్యూ ఉంది -3. ఇప్పుడు r ఈక్వల్ టు 3 4 5 రూట్ 5. r ఈక్వల్ టు రూట్ 5 ఇచ్చాడు. మనకు గివెన్ లైన్ ఇచ్చాడు కదా, గివెన్ లైన్ రాసుకోండి. గివెన్ లైన్ ఏమి ఇచ్చాడు మా 3x - y ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇది ఏ ఫార్ములా ఉంది, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫార్ములా ఉంది. 0 ఫార్ములా ఉంది కాబట్టి ఇప్పుడు దీని యొక్క స్లోప్ కావాలి. మనకేముంది, పర్పెండిక్యులర్ స్లోప్ ఆఫ్ పర్పెండిక్యులర్. అప్పుడు స్లోప్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఏముంది, m ఈక్వల్ టు -1/m. ఇది ఫార్ములా ఉన్నది. ఇప్పుడు దీని స్లోప్ ఏమవుతుంది మా -a/b. -a అంటే ఏంది, x కోసం ఏంది -3/, ఒక ఆప్షన్ ఉంది -1 అంటే -1 m ఈక్వల్ టు 3. అంటే అప్పుడు చూడమ్మా m, అప్పుడు m ఈక్వల్ ఎంత ఉంది 3, m ఈక్వల్ టు 3 వచ్చింది. m ఈక్వల్ టు 3. మనకి ఏం కావాలా, పర్పెండిక్యులర్ స్లోప్ కావాలా. పర్పెండిక్యులర్ స్లోప్ అంటే ఏంది, m ఈక్వల్ టు -1/m అంటే -1/m అంటే ఏమొచ్చింది 3 వచ్చింది. 3 అంటే మనకి ఏమొచ్చింది ఇప్పుడు m ఈక్వల్ టు -1/m, m ఈక్వల్ టు -1/m వచ్చేస్తుంది.
ఇంకా మనకేం కావాలా ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద స్లోప్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ s is equal 0 is perpendicular. అప్పుడు చూడమ్మా y ప్లస్ ఎఫ్ అంటే ఏముందమ్మా -1 ఈక్వల్ టు ఎం ఏమేముందమ్మా -1/3 ప్లస్ ఎక్స్ జిఎల్ ఉందమ్మా +1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ అంటే ఏంది √5 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ అంటే -1/3 హోల్ స్క్వేర్. చూడమ్మా y -1 ఈక్వల్ టు -1/3 ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఆర్ మైనస్ √5. ఫస్ట్ చూడమ్మా 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ ఇదేమవుతుంది 1/3 స్క్వేర్ అంటే 9 హోల్ స్క్వేర్ అంటే అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది y -1 ఈక్వల్ టు -1/3 ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఆర్ మైనస్ √5. క్రాస్ మల్టిప్లై చేయమ్మా 9 1 జా 9 ప్లస్ 1 10 √10/9 అంతే కదా. చూడమ్మా ఇప్పుడు y -1 ఈక్వల్ టు -1 ఇంటూ ఎక్స్ -x మైనస్ ఇంటూ ప్లస్ -1/3 ఈక్వల్ టు ప్లస్ ఆర్ √5 ఇంటూ √10/9. ఏం రాసేమ్మా y -1 ఈక్వల్ టు -x -1/3 ప్లస్ ఆర్ దీని ఏం రాసుకోవచ్చు √5 ఇంటూ 10/9 అంటే ఏంది 50 అవుతుంది. అంటే y -1 is equal to -x -1/3 ప్లస్ ఆర్ మైనస్ √50/9 √9 3 స్క్వేర్ 9. చూడము ఇప్పుడు 15 రాసుకోవచ్చు మనము 25 ఇంటూ 50 రాసుకోవచ్చా 25 50. అప్పుడు దాన్ని అలా రాసుకోమ్మా. చూడమ్మా y -1 ఈక్వల్ టు -x -1/3 ప్లస్ ఆర్ మైనస్ దీన్ని ఏం రాసుకుంటాం 225 ఇంటూ 2/9. చూడమ్మా అప్పుడు √9 y -1 ఈక్వల్ టు -x -1/3 ప్లస్ ఆర్ మైనస్ √25 అంటే కదమ్మా √25 అంటే 5 రాసుకుందాం 5 ఇంటూ √2/√9 అంటే ఎంత 3. ఇప్పుడు చూడు 3 ఎల్సిఎం కాబట్టి 3తో మళ్ళీ చేయండి 3 ఇంటూ y 3y -3 -x -1 ప్లస్ ఆర్ మైనస్ 5 ఇంటూ √2. మనం x తెలాలి కాబట్టి x ప్లస్ 3y -3 మైనస్ తర్వాత +1 ప్లస్ ఆర్ మైనస్ 5 ఇంటూ √2 ఈక్వల్ టు 0. అప్పుడు ఏమన్నా x ప్లస్ 3y -3లో 1 పోతే -2 ప్లస్ ఆర్ మైనస్ 5 ఇంటూ √2 ఈక్వల్ టు 0. చూడండి పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు ఇది మనకు ఫార్ములా వచ్చేది. పర్పెండిక్యులర్ అంటే మనకి ఈక్వేషన్ నోట్ చేసుకోండి. ఎంత ఈజీ చూడండి x ప్లస్ 3y -2 5 ఇంటూ √2 ఈక్వల్ టు 0. చూడండి చాలా ఇంపార్టెంట్ మా ఈ మూడులో ఏదైనా అడగచ్చు. ఏమంటే కొంచెం చేంజ్ చేస్తాడు అంతే, దానికి దీనికి కొంచెం చేంజ్ చేస్తాడు అంతే. నెక్స్ట్ ప్రాబ్లం అమ్మా నోట్ చేసుకో. నెక్స్ట్ ప్రాబ్లం అమ్మా సేమ్ యాజ్ ఇట్ ఇదే, కానీ సెకండ్ ప్రాబ్లం ఏమిటా అంటే ఫస్ట్ ప్రాబ్లంకు నీకు లైన్ ఇచ్చాడు x ప్లస్ y మైనస్ 8 ఇచ్చాడు. సెకండ్ ప్రాబ్లంకు పర్పెండిక్యులర్ ఇచ్చాడు 3x మైనస్. కానీ థర్డ్ ప్రాబ్లంకు నీకు లైన్ ఇవ్వలేదు. లైన్ ఇవ్వకుండా నీకు ఏమిచ్చాడు యాంగిల్ 45 డిగ్రీస్ ఇచ్చాడు. యాంగిల్ 45 డిగ్రీస్ అంటే θ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. మనం స్ట్రైట్ లైన్ నేర్చుకున్నాం. స్లోప్ ను ఏ లెటర్ చూస్తాం m అంటే ఏంది tan θ అని ఫస్ట్ ఇయర్ లో స్ట్రైట్ లైన్ నేర్చుకున్నాం. స్లోప్ ను మనము ఏ దాంతో చేస్తాం m అని. అంటే m ఈజ్ ఈక్వల్ టు tan θ. అంటే m ఈజ్ ఈక్వల్ టు tan θ అంటే ఎంతమ్మా 45. అంటే m ఈజ్ ఈక్వల్ tan 45 ఎంత 1. అంటే స్లోప్ ఎంత 1 అలా ఇచ్చినాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు నీకు డైరెక్ట్ ఇవ్వకుండా ఇండైరెక్ట్ ఇచ్చినాడు. నువ్వు ఐడెంటిఫై చేస్తావా చేయలేవా. అంటే మనం ఫస్ట్ ఇయర్ లో స్లోప్ ను m అంటాం. m అంటే ఏంది tan θ. అంటే m ఈజ్ ఈక్వల్ tan θ అంటే ఎంత ఇచ్చాడు 45 డిగ్రీస్. tan 45 ఎంత 1. అంటే స్లోప్ వచ్చింది. నీకు స్లోప్ వచ్చింది కనుక్కోవడం ఈజీ కదా, అలా ఇచ్చినాడు. ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేసి చూస్తాం. థర్డ్ ప్రాబ్లం చేస్తాడు. ఈ 3 ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా 4 మార్క్స్ ప్రతిసారి అడుగుతున్నామమ్మా, అదే గుర్తుపెట్టుకోండి. ఈక్వేషన్ సేమ్ అదే. ఏమంటే
వాడు ఒకసారి ప్యారలల్, ఒకసారి పర్పెండిక్యులర్, ఒకసారి యాంగిల్ థీటా అని ఇచ్చినాడు. ఏ ప్రాబ్లం ఇచ్చినా మొత్తం 3 మెథడ్స్ ఒకటే. నేర్చుకోవడం వల్ల ఒక ప్రాబ్లం అన్న మనకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్రాక్టీస్ చేసుకొని ఉండాలి అంతే. 3 ప్రాబ్లమ్స్ ఒకటే మెథడే, జస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటే. చూడమ్మా ఫస్ట్ రాసుకో. ఫస్ట్ ఇచ్చినాడు గివెన్ సర్కిల్ ఏమి ఇచ్చాడమ్మా, ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇంటి మనకి ఏమలా 2g ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ 4, g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4/2, 2 1 జా 2 2 జా, g వేద్దామా మైనస్ 2, 2f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6, f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6/2, 2 1 జా 2 3 జా, f ఇంత మైనస్ 3, c ఈజ్ ఈక్వల్ టు 3. మీకు ఏం కావాలి రేడియస్ r ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c, r ఈక్వల్ టు g స్క్వేర్ మీన్స్ మైనస్ 2 స్క్వేర్ 4, f స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ 9 మైనస్ c వాల్యూ ఎంత మైనస్ 3. అంటే r ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 4 13, 13 మైనస్ 3, r ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా రూట్ 10. ఇంకా r వాల్యూ తెలుసు. ఇంక నీకు అలా స్లోప్ కావాలా, స్లోప్ బదులు అంటున్నాడు గివెన్ యాంగిల్ రాసుకో. గివెన్ an angle, given angle theta is equal to 45 degrees. మనం స్లోప్ ఎలా చేస్తాం, స్లోప్ ను m తో డినోట్ చేస్తాం. అంటే m is equal to tan theta, m is equal to tan theta. అంటే m is equal to tan theta అంటే ఎంత బాబు 45. అంటే m is equal to m tan theta 1. మనకు స్లోప్ తెలుసు, రేడియస్ తెలుసు, g వాల్యూ f వాల్యూ తెలుసు. The equation of the tangent slope of s is equal to 0 makes angle x axis అంటారు, x axis. అప్పుడు ఫార్ములా సేమ్ y ప్లస్ f ఇంటూ f ఈక్వల్ టు m ఇంటూ x ప్లస్ g ప్లస్ r మైనస్ r ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. చూడమ్మా అప్పుడు y ప్లస్ f అంటే ఏంటి మైనస్ 3 ఈక్వల్ టు m అంటే ఏంటి మా 1, x g వాల్యూ ఏంటి మైనస్ 2 ప్లస్ r మైనస్ r అంటే ఏంటి మా రూట్ 10 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే y మైనస్ 3 ఇజ్ ఈక్వల్ టు 1, x మైనస్ 2 ప్లస్ r మైనస్ రూట్ 10. 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 రూట్ 10. చూడు బాబు రూట్ 2. అప్పుడు y మైనస్ 3 ఈక్వల్ టు 1, x మైనస్ 2 ప్లస్ r మైనస్ ఇదేంటి రూట్ 10 ఇంటూ రూట్ 10, రూట్ 20 రాసుకోవచ్చాం. ఎలాగా రూట్ ఆఫ్ a ఇంటూ b అంటే ఏం రాస్తాం రూట్ a ఇంటూ రూట్ b. అలాగే ఇక్కడ రూట్ 10 ఇంటూ 2 ఉంది అంటే 10 2 జా 20, రూట్ 20 ఇలా రాస్తాం. ఇప్పుడు చూడమ్మా y మైనస్ 3 ఇజ్ ఈక్వల్ టు 1 ఇంటూ x మైనస్ 2 ప్లస్ r మైనస్ రూట్ 20. చూడమ్మా ఈ x అలాగే ఉంది, ఈ y అవతల పోతే మైనస్ y ప్లస్ 3 మైనస్ 2 ప్లస్ r మైనస్ రూట్ 20 ఈక్వల్ టు 0. ఈ x మైనస్ y 3లో 2 పోతే మైనస్ ప్లస్ 1 ప్లస్ r మైనస్ రూట్ 20 ఈక్వల్ టు 0. మనకు 3 ఇంపార్టెంట్ మా, 3లో ఖచ్చితంగా ఏదో ఒకటి అడుగుతాడు, 4 మార్క్స్ అడుగుతాడు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 రూట్ 20 ఈజ్ ఈక్వల్ టు రూట్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. ఒకవేళ నీకు దీన్ని ఇంకో విధంగా రాసుకోవాలన్నా రాసుకోవచ్చు. ఏం 20ని 4 ఇంటూ 5 4 20 అలాగే రాసుకోవచ్చు. ఆర్ ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 4 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు వేసుకోవచ్చు ఎక్స్ మైనస్ వై ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ రూట్ 4 అంటే 2 ఇంటూ రూట్ 5 ఈక్వల్ టు 0. ఇక్కడికి రాసినా నీకు 4 మార్క్స్ వేస్తారు, ఇక్కడ రాసినా. ఈ 3 ఒకే మెథడ్స్ అమ్మా. ఒక చిన్న రిక్వెస్ట్ అమ్మా, స్టాండ్ సరిగా లేదు కాబట్టి స్టార్టింగ్ లో ఇవి కనబడుతుంది, తర్వాత పోను కొంచెం ఈ క్వశ్చన్స్ ఒక్కటి డౌన్ అవుతాయి అమ్మా. అది ఒక్కటి స్టార్టింగ్ లో క్వశ్చన్స్ రాసుకోండి, ఎందుకంటే స్టాండ్ కొత్త తీసుకోవాలి కాబట్టి కొంచెం ఒక్కటి నాకు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే స్టార్టింగ్ లో స్టాండ్ ఇక్కడ వరకు కనబడుతుంది, ఇంకా క్లాస్ చెప్పే కొద్దీ ఫస్ట్ 2 స్టెప్స్ ఒకటి కొంచెం అట్లా లూజ్ కావడం వల్ల బెడ్ ఉంది. అది ఒక్కటి రిక్వెస్ట్, కొంచెం స్టార్టింగ్ లో రాసుకోండి, సొల్యూషన్ మొత్తం కనబడుతుంది. స్టార్టింగ్ లో క్వశ్చన్ కనబడుతుంది, తర్వాత ప్రాబ్లం చెప్పే కొద్ది కొంచెం అట్లా డౌన్ అవుతుంది. అది ఒక్కటి కొంచెం రిక్వెస్ట్ చేసుకోండి, అది ఒక్కటి చూసుకోండి. ఇక్కడికి మనకు సర్కిల్ లో ఎక్స్ఎస్డి అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఎక్స్ఎస్డి ఇంట్రడక్షన్ చెప్తాను. ఎక్స్ఎస్డిలో కూడా మనకు ఖచ్చితంగా 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ వస్తాయి. లాస్ట్ ఎక్స్ఎస్డి అయిపోతుంది. ఈలో ఖచ్చితంగా 7 మార్క్స్ వస్తుంది. ప్రతి ఎక్సైజ్ చూడండి, ఫస్ట్ ఎక్సైజ్ లో మనకు సర్కిల్ ఎక్సైజ్ ఫస్ట్ ఏలో 2 మార్క్స్ ఒకటి 7 మార్క్స్ ఒకటి. నెక్స్ట్ ఎక్సైజ్ బిలో 2 మార్క్స్ ఖచ్చితంగా ఉంటుంది.
నెక్స్ట్ ఎక్స్ఎస్సీలో 4 మార్క్స్ ఖచ్చితంగా, ఎక్స్ఎస్సీలో 2 మార్క్స్ కానీ 4 మార్క్స్, ఎక్స్ఎస్సీలో లాస్ట్ ఏంటంటే 7 మార్క్స్ ఖచ్చితంగా. ఒకసారి నోట్ చేసుకోండి.